హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. వీడియోస్ అయితే పోస్ట్ చేయక చాలా రోజులైపోయింది. అస్సలు వీడియోస్ షూట్ చేయడానికి కూడా కుదరలేదండి. అందరికీ హాలిడేస్ వచ్చినాయి కదా! ఇంకా ఇంట్లో ఉండిపోయారు. ఇంట్లో పనే సరిపోయింది. అందుకోసమే వీడియో అయితే షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు. దసరా హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంక వీడియోస్ ఏం తీయలేదు. అందరూ దసరా పండగ అయితే బాగా జరుపుకున్నారు. మేము కూడా దసరా హాలిడేస్‌లో టెంపుల్స్‌కి అట్లా వెళ్ళొచ్చామండి. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం వీడియోస్ ఏమి షూట్ చేయలేదు. ఇంట్లోనే ఉండిపోయాము. కావ్య, పండు, స్వీటీ అందరూ ఉన్నారు గదా! ఇంక వీళ్ళతోనే టైం స్పెండ్ చేశాము. ఇంకా వాళ్ళంతా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళలేదు. వీడియోస్ కూడా ఏం తీయలేదు. ఇంకా ఇంట్లో అంటే డైలీ రొటీన్‌గా మనం బ్రేక్‌ఫాస్టు అలాగే వంట చేసింది అనేసి నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇప్పుడు మీరు చూసేదైతే విజయవాడ అండి. మా ఊరు నుంచి నర్సరావుపేట మ్యారేజ్ ఉంటే వెళ్ళానండి. మాస్టర్‌కైతే రావటానికి కుదరలేదు. నేనొక్కదాన్నే వెళ్ళాను. ఇంకా అమ్మ వాళ్ళు అలాగే మా చుట్టాలైతే వచ్చారు. వాళ్ళు గుంటూరు జిల్లా గదా! వాళ్ళకి దగ్గరే. ఇంక నేనైతే విజయవాడ ఎళ్లి అక్కడి నుంచి నర్సాపేట డైరెక్ట్‌గా బస్సుంటే ఎక్కానండి. ఇప్పుడు మీరు చూసేది ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత గుంటూరు వెళ్ళేదనమాట ఈ జర్నీ. ఇప్పుడే విజయవాడలో అయితే నర్సరావుపేటకి బస్సెక్కానండి. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర మొన్న దసరా నవరాత్రులు జరిగినాయి గదా! క్యూ లైను అవి కట్టారు. అవైతే ఇంకా తీయలేదు. ఇంకా సందడిగానే ఉంది. జనం అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే బస్ స్టాండ్‌లో పెద్దగా రద్దీ అయితే లేదండి. అంతకుముందయితే దసరా నవరాత్రుల్లో చిన్న తిరుపతి వెళ్ళాం గదా! ఇప్పుడు మీరు చూసేది గుంటూరనమాట. ఫేమస్ అక్కడ వాసవి మార్కెట్ ఉండిద్ది. హ్మ్. అప్పుడైతే చిన్న తిరుపతి వెళ్ళటానికి కూడా కొంచెం ఇబ్బంది పడిపోయాం. ఎందుకంటే టెంపుల్స్‌కి బాగా జనం వస్తారు గదా! బస్సు ఎక్కడానికి కూడా రష్‌గా ఉంది. ఇప్పుడైతే విజయవాడ బస్ స్టాండింగ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే పండక్కి వచ్చిన వాళ్ళు ఎళ్ళిపోతారు. అలాగే హాస్టల్స్ నుంచి వచ్చిన పిల్లలు గూడా హాస్టల్స్‌కి వెళ్ళారు గదా! ఇంకా బస్సయితే ఈజీగానే ఎక్కేసాను. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మేము చిన్న తిరుపతి వెళ్ళొచ్చాము. ఇంకా విజయవాడ అంటే మా చెల్లి వాళ్ళుంటారు గాబట్టి ఎక్కువ సార్లు వెళ్తూనే ఉంటామండి. ఇప్పుడైతే నర్సరావుపేట పక్కన ఒక విలేజ్ అనమాట. ఇంకా అక్కడికి బయలుదేరాను. జర్నీ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఫ్రీ బస్ గదా! యూట్యూబ్‌లో షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. చాలామంది లేడీసు బాగా రద్దీగా ఉంది. కొట్టుకుంటున్నారు సీట్ కోసం అనేసి. అలా అయితే ఏమీ లేదండి మనం చూసినట్టు. చక్కగా లేడీస్ అయితే చాలామంది జర్నీ చేస్తున్నారు హ్యాపీగా. ఇంకా నేనైతే డైరెక్ట్‌గా నర్సరావుపేట బస్ ఎక్కా గాబట్టి మధ్యలో కూడా ఎక్కడ దిగలేదు. డైరెక్ట్‌గా విజయవాడలో బస్ ఎక్కితే నర్సరావుపేటలో దిగిపోయాను. నాకైతే జర్నీ ఇబ్బంది అనిపించలేదు. ఇంకా నర్సరావుపేట నుంచి ఒక 4, 5 కిలోమీటర్లయితే ఉండిద్దండి. విలేజ్‌కైతే వచ్చేసాను. చూసారా విలేజ్ వాతావరణం చాలా అంటే చాలా బావుందండి. నేను ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఇది మధ్యాహ్నం భోజనం చేసామండి. టైం అయితే 4 అయినట్టుంది. విరిదిల్లు ఉండిద్ది గదా! అమ్మాయి కోసం విరిదిల్లు. అక్కడికైతే వెళ్ళామందరం. ఇంకిప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకురావటానికి. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. పల్లెటూరు వాతావరణం చాలా బావుంది. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినట్టే ఉందనమాట. ఇంటి ముందు పూల మొక్కలు అన్నీ వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అందులో మబ్బు గూడా పట్టినట్టుంది. చల్లగా ఉంది వాతావరణం గూడా. పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి పెళ్లి కూతురికి కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి తీసుకొని వెళ్తారు గదా! అలాగే పానకం కూడా తాపిస్తారు. ఇది అందరికీ తెలుసు. చాలా అంటే చాలా సందడిగా ఉండిద్దండి. వీరిదింటి కోసం అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తే, మేళతాళాలతో అలాగే లేడీస్ అంతా వెళ్తారు. భలే సందడిగా అనిపిచ్చిద్ది. పానకం కావిడో ఏదో అంటారు గదా! దాన్ని. కర్రకి ఒకవైపు పానకం, ఇంకొక వైపు ఏదో సంథింగ్ ఉంటదండి. అలాగే ఒక దుప్పటి పట్టుకొని నలుగురు ఇంకా మధ్యలో అంతా లేడీసు నిలబడి వెళ్తారు.
ఇంకా విరిదిల్లంటే అందరికీ తెలుసు గదా! దగ్గరలోనే ఉండిద్ది. ఎక్కువ దూరం అయితే ఉండదు. అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడైతే పెళ్ళికూతురిని అందరూ హడావుడి చేస్తూ ఉంటారు. పానకం కొంతమంది తాగమని చెప్తారు. కొంతమంది వద్దని చెప్తారు. ఏదో తాగినట్టు అట్లా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికైతే తీసుకొనొచ్చారు. తర్వాత ఇంకా దిష్టి తీసి లోపలికి పంపించారండి. ఇంకా ఇదైతే కాళ్ళగోళ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. వాతావరణం చాలా మబ్బు పట్టేసింది. వర్షం గూడా బాగా పడిందంటండి గుంటూరు, నరసరావుపేటలో. ఇంకా లక్ ఏంటంటే మ్యారేజ్ దగ్గరైతే లేదు ఈ విలేజ్‌లో. కానీ మంచిగా గాలి అవి వచ్చి చాలా బావుందనమాట. వర్షం పడలేదు. దేవుడి దయ వల్ల పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి. పల్లెటూరు వాతావరణంలో. ఇదైతే మండపం అనమాట. చూసారా? సింపుల్‌గా చాలా బావుంది. ఇంకా ఈ మండపం దగ్గరలోనే వేరే చిన్నది వేశారనమాట. డాన్స్ ప్రోగ్రామ్ అవి ఉంటే కొంతమంది అక్కడ చూస్తున్నారు కూర్చొని. ఇంకా కాళ్ళ గోళ్ళు అవన్నీ తీయటం అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని రెడీ చేస్తున్నారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. నేను, మా అమ్మ అలాగే ఇంకా మా చుట్టాలు కొంతమంది రెడీ అయ్యి అక్కడ కూర్చున్నారనమాట. ఇంకా నేను మండపం దగ్గర వీడియో తీశాను చిన్నది. మీకు చూపిద్దామనేసి. ఇంక అప్పటికైతే మండపం ఎక్కలేదు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. ఇప్పుడు మీకు వీడియోలో ఇద్దరు చిన్న పాపలు కనిపిస్తారు చూడండి. వాళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారోనండి పెళ్ళి. నేను వాళ్ళకి అమ్మమ్మనవుతాను. ఆ విషయం వాళ్ళకి చెప్తుంటే, "నువ్వు అమ్మమ్మలాగా లేవు, అక్కలాగున్నావు, పిన్నిలాగున్నావు, అమ్మమ్మ అనవు" అని అంటున్నారు. నిజంగా నేను వాళ్ళకి అమ్మమ్మనే అవుతాను. వాళ్ళ అమ్మమ్మ నా తోటికోడలనమాట. తను పక్కనుంది గదా! పద్మ వాళ్ళ మదరు. ఇంకా వీళ్ళు చిన్న పిల్లలైతే నా దగ్గరే కూర్చున్నారు. బాగా సందడిగా అయితే చేశారండి. మీ పిల్లలు ఎంతమంది? ఏం చదువుకుంటున్నారని నన్ను భలే క్వెషన్ అయితే వేస్తున్నారు. అస్సలు కొత్త అనేది లేకుండా భలేగా మాట్లాడారు. ఇంక ఎటెళ్ళినా గూడా దగ్గరలోనే ఉన్నారనమాట. ఇంకా తనైతే మా బావగారోళ్ళ అబ్బాయి. తను కూడా మ్యారేజ్‌కొచ్చాడు గోపి. మ్యారేజ్ గూడా 9 లోపేనండి. అందుకోసమే వచ్చిన జనాలు కూడా చక్కగా కూర్చొని మ్యారేజ్ చూశారు. ఒకవేళ నైట్ అయితే భోజనాలు చేసి ఇంకా ఎళ్ళిపోతూ ఉంటారు గదా! అలా కాకుండా చక్కగా 9 లోపే అయిపోయేపాటికి అందరూ కూర్చొని మ్యారేజ్ చూశారు. అమ్మ వాళ్ళు కూడా మ్యారేజ్‌కి మధ్యాహ్నమే వచ్చారండి. నేను గూడా మధ్యాహ్నమే వెళ్ళిపోయాను. అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా అలాగే విలేజ్ అంటే చుట్టుపక్కల వాళ్ళు గూడా అందరూ చుట్టాలు, పరిచయం ఉన్న వాళ్ళుంటారు గదా! సరదాగా అందరూ మా ఇంటికి రండి అంటూ ఉంటారు గదా! ఇంకా అట్లా టైం అయితే ఈజీగా గడిచిపోయింది. అందరు ఇంట్లో కూర్చోవటం, అలాగే వాళ్ళేమన్నా స్నాక్స్, టీ పెట్టివ్వటం, కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవటం సరిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా నా పక్కన ఉన్నారు గదా! తను మా అమ్మగారు. ఇంకా ఇప్పుడైతే జీలకర్ర, బెల్లం పెట్టేసిన తర్వాత అందరూ స్టేజ్ ఎక్కి అక్షింతలైతే వేశారండి. ఇంకా మేమంతా ఎక్కి అక్షింతలేసి ఫోటోస్ అవి దిగాము. తర్వాతయితే భోజనానికి వెళ్ళాలి. కాకపోతే అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అవి కూడా ఉన్నాయి గదా! అక్కడ గూడా కొంచెం ఒక 5 నిమిషాలు కూర్చొని పాటలు గూడా చూసాము. తర్వాతయితే ఇంకా భోజనానికి వెళ్ళాము. వర్షం అయితే ఏం లేదు గానీ బయట వర్షం పడిందని చెప్పా గదా! నరసరావుపేట, గుంటూరు అట్లా పడేకల్లే చాలామంది చుట్టాలు రావటానికి ఇబ్బంది పడ్డారు. కొంతమందయితే తడిచిపోయి ఆగిపోయారంట. బాగా వర్షం పడిందండి. ఇంకా మేము గూడా నైట్ వెళ్ళటానికి మనకి హైవే అంటే విజయవాడ, గుంటూరు కల్లి బసెస్ ఉంటాయి గానీ, వర్షం పడుతుంది గుంటూరు, నరసరావుపేటలో అనేసి ఇంకా మేము గూడా ఆగిపోయాము. ఇంకా నైట్ ఉండి తెల్లారి వచ్చామనమాట. ఇంకా భోజనాలైతే చాలా చాలా బావున్నాయండి వంటకాలన్నీ. బిర్యానీ, బజ్జీ, స్వీటు అన్నీ వేశారు. చక్కగా భోజనాలు చేసి మ్యారేజ్ చూసాము.